వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను కొన్ని సీడ్స్ నాటుకుంటాను. ఫ్లవర్ సీడ్స్ అలానే వెజిటేబుల్ సీడ్స్. వాటి గురించి చూద్దాము. అలానే నేను నాటిన బీన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చూద్దాము, వాటి అప్డేట్ కూడా. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి. నేను ఈరోజు గార్డెన్లో ఈ వెల్లుల్లిపాయ విత్తనాలు, అలానే కొన్ని ఫ్లవర్స్ విత్తనాలు, ఈ జీనియా, కాస్మోస్, హాలీహాక్స్ అన్నమాట ఫ్లవర్స్లో. ఇవేమో వింగ్డ్ బీన్స్ అండ్ ఆనపకాయ విత్తనాలు నాటుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఈ జీనియా విత్తనాలు అయితే నేను అంతకుముందు వేశాను కదా, ఇవే అవి. అంతకుముందు నేను వీడియో కూడా చేశాను కదా, అప్పుడు సెకండ్ ప్యాకెటే వేశాను. మిగిలిన సగం ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ అయిపోయే టైంకి అవి వేసామనుకోండి అవి కూడా పువ్వులు వచ్చేస్తాయి. అప్పుడు వీటి నుంచి మనం విత్తనాలు సేకరించుకోవచ్చు. మళ్ళీ విత్తనాలు కొననవసరం లేదు. ఈ బీన్స్ చూడండి, వేర్లు వచ్చేస్తున్నాయి. అన్నిటికి ఇలానే పచ్చగా స్టెమ్స్ వచ్చి వేర్లు వస్తున్నాయి కదా. ఇవి నేను ఇంట్లో తినడానికి అనేసి తెచ్చిన బీన్స్కి మొలకలు వచ్చాయని నాటాను కదా, అవన్నమాట. ప్రతిదీ ఇలానే మొలకెత్తడానికి సిద్ధం అవుతుంది. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో ఆకులు కూడా వచ్చేస్తాయి ఇవి. అయితే ఫస్ట్ నేను ఈ వెల్లుల్లిపాయలు నాటేసుకుంటాను. ఈ వెల్లుల్లిపాయలని అన్నీ ఒకే దాంట్లో కాకుండా నేను ఏం చేస్తానంటే ప్రతి పువ్వుల మొక్కల దాంట్లోని ఒక్కొక్కటి రెండేసి, అంటే స్పేస్ని బట్టి 1 లేదా 2 అలా నాటుకుంటాను. అలా ఎందుకంటే మామూలుగా వెల్లుల్లిపాయలు ఉండడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. పురుగులు అవి రాకుండా ఉంటాయి, కొన్ని రకాల పురుగులు. అండ్ మనకి స్పేస్ కూడా, అంటే సపరేట్గా మనం వేరే కంటైనర్ పెట్టనవసరం లేదు కదా. ఈ పువ్వుల మొక్కలకి ఏంటి ఎక్కువగా ఏదో ఒక పురుగులు వస్తూ ఉంటాయి కదా, ఈ వెల్లుల్లిపాయలు మొక్కలు అందులో వేయడం వల్ల పువ్వుల మొక్కలకి వచ్చే పురుగులు కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఆ వాసనకి కొన్ని పురుగులు రాకుండా ఉంటాయి పువ్వుల మొక్కల దగ్గరికి. అందుకనేసి ఇందులో అక్కడక్కడ స్పేస్లో నాటామనుకోండి ఈ మొక్కలు వస్తాయి. మామూలుగా ఇలా మనకి ఏమన్నా ఖాళీగా మట్టి ఉంటే పిచ్చి మొక్కలు వస్తాయి కదా, పిచ్చి మొక్కల బదులు అదే మనకు కావాల్సిన వెల్లుల్లిపాయ మొక్కలు నాటుకున్నాం అనుకోండి, మనకి వెల్లుల్లిపాయ మొక్కలు వస్తాయి. అలానే పెస్ట్ కంట్రోల్ కింద కూడా పనిచేస్తుంది. అంటే ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బలంగా ఉన్నవే తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు చూడండి సన్నగా వీక్గా ఉంటాయి కదా, అవి పెట్టినా మనకి చిన్న వెల్లుల్లిపాయలు వస్తాయి. అందుకనేసి చూడండి, నేను తీసుకునే అన్నీ లావుగా ఉన్నాయి తీసుకున్నాను కదా, అలా లావుగా ఉన్నవి కొంచెం బలంగా ఉన్నాయి తీసుకోవాలి. అండ్ నేను వెల్లుల్లిపాయ విత్తనాలు కూడా కొనలేదు. మామూలుగా ఇంట్లోకి మనం తెచ్చుకుంటాం కదా కూరల్లోకి, అవే నేను పెట్టేస్తున్నాను. అందులో బలంగా ఉన్నాయి తీసి పెట్టేస్తున్నాను అనమాట. వెల్లుల్లిపాయ విత్తనాలు అనేసి ప్రత్యేకించి ఏమీ కొనవసరం లేదు. మనం ఇంట్లో వాడుకునే వెల్లుల్లిపాయలే వేసేయచ్చు. చెప్పాను కదా, బలంగా ఉండేవి తీసుకోవాలి. ఇది చూడండి, చామంతి మొత్తం మొగ్గలతో ఉంది కదా, దీంట్లో కూడా పెడతాను. ఎందుకంటే ఇదంతా 1 లేదా 2 మొక్కలు అంతే, అలా గుబురుగా వచ్చేసింది, కానీ కింద చాలా స్పేస్ ఉంది, అందులో పెట్టేస్తున్నాను. వెల్లుల్లిపాయలు పెట్టడం వల్ల ముఖ్యంగా చామంతి మొక్కలకి చూడండి ఎక్కువగా ఈ అఫిడ్స్ వస్తూ ఉంటాయి కదా, నల్ల పురుగులు, అవి కొంచెం వరకు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవేమో నేను కొమ్మలతో పెట్టిన చామంతి మొక్కలు దాంట్లో కూడా పెడుతున్నాను. అవి కూడా చాలా మట్టుకు బతికేసాయి. అందులో కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంది, అందుకనేసి అందులో కూడా పెట్టేస్తున్నాను అనమాట. నేను తెచ్చిన వెల్లుల్లిపాయలు అన్నీ గుచ్చేసాను. ఇప్పుడు ఈ పువ్వులు అలానే వెజిటేబుల్స్ కూడా తెచ్చాను కదా, వాటిని గుచ్చుతాము. ఈ విత్తనాలు వేయడానికి నేను ఈ చాక్లెట్ బాటిల్స్లో మట్టి రెడీ చేసి పెట్టాను అనమాట. ఇందులోకి ఫస్ట్ ఈ జీనియా వేద్దాం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం సగం వేసాను కదా, ఇప్పుడు సగం ఉంటాయి. ఇప్పుడు ఈ మిగిలిన సగం వేసేద్దాము. జస్ట్ పైన జల్లేసి ఆ పైన లైట్గా మట్టి వేసేయడమే. అయితే విత్తనాలు అన్నీ జల్లేసాక అప్పుడు మట్టి వేస్తాను. ఈ జీనియా విత్తనాలు ఇలా జల్లేసాను కదా, ఈ మిగిలిన ప్యాకెట్ని దీన్ని గుచ్చేస్తున్నాను అనమాట, తెలుస్తుంది అనేసి. లేదంటే ఏ విత్తనాలు ఎందులో వేసానో తెలియదు కదా, అలాగా ప్యాకెట్ అయిపోయింది కాబట్టి ఇందులో ఒక సైడ్కి ఇలా గుచ్చేస్తే ఈ నేమ్ ఉంటుంది కాబట్టి విత్తనాలు మొలకెత్తేటప్పటికి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాస్మోస్ వేస్తున్నాను. ఈ కాస్మోస్ కూడా నేను లాస్ట్ టైం వేసిన ప్యాకెట్టే, అప్పుడు సగం వేసి ఇప్పుడు మిగిలిన సగం వేస్తున్నాను అనమాట. నేను వీడియో కూడా చేశాను, వాటి అప్డేట్ కూడా ఇచ్చాను, కావాలంటే చూడండి. విత్తనాలు చాలా బాగా వస్తున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువే, 25 రూపీస్ అలా పడింది ప్యాకెట్.
చాలా సీడ్స్ ఉన్నాయి. చూడండి నేను ఇప్పుడే ఎన్ని వేస్తున్నానా, ఇవి సగం సీడ్సే. లాస్ట్ టైం నేను సగం వేసాను, మిగిలిన సగం ఉంచేసాను అనమాట. అన్ని సీడ్స్ పడవు కదా అనేసి, అన్ని మొక్కలు ఒకేసారి ఏం చేసుకుంటామని. ఈ మొక్కలు లాస్ట్ టైం వేసిన విత్తనాలు, ఈ విత్తనాలు. ఇందులో అన్ని కలర్స్ వచ్చాయి, వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, ఇంకొకటి ఇంకా డార్క్ పింక్ ఒకటి వచ్చింది. ఇప్పుడు హాలీహాక్స్ వేద్దాము. ఇది కూడా మిక్స్డ్, ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయి. ఇది కూడా ఓపెన్ చేసి ఇది కూడా వేద్దాము. ఇవి లాస్ట్ టైం వేసాను కానీ మొక్కలు చచ్చిపోయాయి, మొక్కలు మొలకెత్తాయి కానీ అప్పుడు వేసినప్పుడు నేను వర్షం వచ్చేసింది. ఈ హాలీహాక్స్ విత్తనాలది నేను వర్షంలో ఉంచేయడం వల్ల అవి చనిపోయాయి అన్నమాట. మిగిలినవన్నీ కాస్మోస్ అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇవి మాత్రం చనిపోయాయి. అందుకనేసి నేను మళ్ళీ వేరే ప్యాకెట్ తీసుకొని వేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ ఒక్క మొక్కే బతికిందనమాట, చాలా బాగా పూసాయి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక సైడ్కి వింగ్డ్ బీన్స్ విత్తనాలు పెడుతున్నాను. ఎలాగ మొక్కలు పెద్ద అయ్యాక ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను కదా, పూలు కూడా ఇందులో కొంచెం వేరే దాంట్లో వేస్తాను కాబట్టి. ఇవేమో ఆనపకాయ విత్తనాలు, ఇవి కూడా ఇందులోని ఇంకొక సైడ్ పెడుతున్నాను. కొంచెం పెద్ద అయ్యాక తీసేస్తాం కాబట్టి ఏం కాదు. మామూలుగా అయితే విడిగానే పెడదాం అనుకున్నాను కానీ నేను మట్టి రెడీ చేసుకోలేదు. ఇంకెలాగో ఇందులో సైడ్ ఖాళీ ఉందనేసి ఇలా గుచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ విత్తనాలపైన అన్నిటిపైన పల్చగా మట్టి వేసేసుకోవాలి. ఎక్కువగా వేసేయకూడదు, లైట్గా కవర్ అయ్యేలాగే వేయాలి. ఎక్కువగా వేసేస్తే విత్తనాలు పైకి లేగవు. మొత్తం పువ్వుల విత్తనాలకి వేస్తున్నాను. అలానే ఒక పక్కన కాయగూరల విత్తనాలు పెట్టాను కదా, అవే పాతుల విత్తనాలు, వాటికి కూడా లైట్గానే వేయాలి. ఎక్కువ మట్టి వేసేసామంటే ఆ విత్తనాలు ఇంక పైకి లేకవు. ఇప్పుడు లైట్గా వాటర్ని చిలకరించేయాలి అన్నిటికి. ఇప్పుడు ఎలానో మాకు 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను ఎక్కువ నీళ్ళు వేయట్లేదు, లేదంటే మట్టి అంతా తడిచేలాగా చిలకరించాలి. ఎలాగ మట్టి తడిగా ఉంది కాబట్టి నేను లైట్గానే నీళ్ళు వేస్తున్నాను. విత్తనాలకి నీళ్ళు ఇలానే చిలకరించాలి. మగ్గుతో ఒకేసారి పోసేస్తే విత్తనాలు బయట పడిపోయి అనవసరంగా విత్తనాలు వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.